హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టేల్స్. ఈరోజు చెప్పబోయే కథ పాము యొక్క కృతజ్ఞత. ఒక గ్రామంలో ఒక పాత చెట్టు కింద ఒక నల్లని పాము నివసిస్తూ ఉండేది. ఆ పాము ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. ఒకరోజు రాము అనే రైతు ఆ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పెద్ద రాయి దొర్లుతూ వచ్చి అతని కాలు మీద పడిపోయింది. పాము అది చూసి వెంటనే రాము కాలు దగ్గరికి చేరి "స్ స్" అని శబ్దం చేసింది. రాము ఆ శబ్దానికి భయపడి కాలు జరిపేసరికి రాయి అతని పక్కనే పడిపోయింది. రాము పామును చూసి "నీవు నా ప్రాణం కాపాడావు" అని ఆశ్చర్యంగా అన్నాడు. పాము నెమ్మదిగా "నేను ఇక్కడ ఉంటాను, నీవు నన్ను హింసించలేదు కాబట్టి నీకు సహాయం చేశాను" అని చెప్పింది. చెట్టు కిందకు వెళ్ళిపోయింది. రాము ఆ రోజు నుండి పామును గౌరవించడం మొదలుపెట్టాడు. గ్రామంలో అందరికీ ఈ సంఘటన చెప్పి ప్రతి జీవి మనకు మంచి చేయగలదు అని నీతి చెప్పాడు.